హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇన్స్టెంట్ పౌడర్తో గులాబ్ జామున్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, మీకు నచ్చిన ఏదైనా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకోండి. కొద్దిగా నీళ్లు వేస్తూ సాఫ్ట్ ముద్దలాగా కలపాలి. ఎక్కువ నీళ్ళు వేసారంటే బాల్స్ రావు, విడిపోతాయి నూనెలో వేయగానే. సో తడిగుడ్డతో కప్పేసి ఒక 15 to 20 minutes రెస్ట్ ఇవ్వండి పక్కన పెట్టేసుకొని. తర్వాత ఈ షుగర్ సిరప్ ఉంటుంది కదా, షుగర్ సిరప్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో షుగర్ తీసేసుకొని వాటర్, నేనైతే 2:2 తీసుకున్నానండి. 2 షుగర్ తీసుకుంటే 2 వాటర్ తీసుకొని అది బాయిల్ అవుతూ ఉంటుంది. పక్కన పెట్టేసుకొని అది బాయిల్ అవుతూ ఉండగా మనం బాల్స్ చేసుకుందాం గులాబ్ జామున్స్కి. ఆ బాల్స్ ఏంటంటే టూ టైప్స్ ఉంటుంది. ఒకటి పామ్స్ మెథడ్, కొంచెం డో తీసుకొని ఒక హ్యాండ్లో పెట్టేసుకొని మిడిల్లో మన ఇంకొక చెయ్యి పాము ఉంటుంది కదా, ఆ పామ్తో బాగా గట్టిగా ప్రెషర్ ఇస్తూ బాల్ చేసుకోవాలి. క్రాక్ ఫ్రీ ఉండాలి. చూసారు కదా, నీకు వీడియోలో కనిపిస్తుంది, క్రాక్ ఫ్రీ ఉంటుంది. అసలు క్రాక్స్ ఉన్నాయంటే మీకు నూనెలో వేయగానే విడిపోతాయి, కరెక్ట్గా రావు. సెకండ్ మెథడ్, నేను ఎక్కువ ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే జస్ట్ కొంచెం బాల్ సేమ్ డో తీసుకొని క్లీన్ కిచెన్ సర్ఫేస్ మీద పెట్టుకొని మెల్లగా కొంచెం ప్రెషర్ ఇచ్చినా కూడా మీకు సాఫ్ట్గా అయిపోతుంది. జస్ట్ ఒక 30 seconds అట్లా ప్రెస్ చేసి బాల్ లాగా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు బాల్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకుందాం కాసేపు. అది 10 minutes అలా బాయిల్ అవ్వనివ్వండి. చూసారు కదా బాల్స్ ఎంత సాఫ్ట్గా వచ్చాయో. అరౌండ్ 20 balls దాకా వస్తాయి ఆ ప్యాకెట్ తోటి. నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు సిరప్ ఎలా అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఇలా టచ్ చేస్తే సిరప్ స్టిక్కీగా ఉండాలి. నాట్ ఈవెన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ, అంటే తీగపాకం కూడా రాకూడదు. జస్ట్ స్టిక్కీగా ఉంటే పక్కన తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ టెంపరేచర్ గురించి చెప్తానండి. ఆయిల్ టెంపరేచర్ ఎప్పుడు కూడా మీరు బాల్స్ వేసే ముందు కరెక్ట్గా చేయి పెట్టి చెక్ చేసుకోవాలి. మీరు ఒక ఫింగర్ పెట్టారంటే మీరు ఇంకా స్టిల్ టచ్ చేయగలగాలన్నమాట. ఎక్కువ వేడి ఉండకూడదు. ఆ టైంలో అంటే బాదుషాలు ఎలా ఫ్రై చేసుకుంటాం అలానే సేమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు ఈ గులాబ్ జాములు కూడా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఎక్కువ ఆయిల్ కాగిందనుకోండి బయట కలర్ వస్తుంది, లోపల మాత్రం ముద్దగా ఉండిపోతుంది, లోపల అసలు ఉడకదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బాల్స్ తీసుకెళ్ళి సిరప్లో యాడ్ చేసుకోవాలి. బట్ ద టెంపరేచర్, మెయిన్ టిప్ ఏంటంటే 2 బాల్స్ టెంపరేచరు, సిరప్ టెంపరేచర్ ఎప్పుడూ కూడా వామ్గా ఉండాలి. అట్లా చల్లగా ఉండకూడదు, వేడిగా ఉండకూడదు. చల్లగా ఉందంటే అసలు సిరప్ పీల్చుకోవు, వేడిగా ఉందంటే ముద్దగా అయిపోతాయి. సో 2 కూడా వామ్ టెంపరేచర్లో ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు ఎలా యాడ్ చేసుకున్నారంటే జస్ట్ ఇన్ 15 minutes సోక్ అయిపోతాయి. చూసారు కదా సిరప్ లోపలికి ఎంత బాగా పోయిందో మీరు ఇప్పుడు చూడండి. నేనైతే 15 minutes కూడా ఉంచలేదు, కరెక్ట్గా జస్ట్ 10 minutesలోనే మీకు ఇట్లా సిరప్ అంతా లోపలికి పోతుంది. చక్కగా డెజర్ట్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది.